అందరికీ హాయ్, వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ గాజువాక. సైనిక్ స్కూల్ అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయ్యాయి, అందరికీ తెలిసిందే. అడ్మిట్ కార్డ్స్లో సెల్ఫ్ డిక్లరేషన్ మీద కొంతమంది పేరెంట్స్కి కన్ఫ్యూజన్ ఉంది. ఆ సెల్ఫ్ డిక్లరేషన్ గురించి ఒకసారి నేను చెప్తాను. సెల్ఫ్ డిక్లరేషన్ అంటే ఏంటి? స్వీయ ధృవీకరణ అంటారండి. మన దాన్ని డిక్లేర్ చేయడం అనమాట. సో అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్టూడెంట్ తాలూకు డీటెయిల్స్, అడ్రస్ అన్నీ ఉంటాయి. దాంతోపాటు మనం చేయాల్సింది ఏంటంటే, అక్కడ మీకు 4 బాక్సులు అనేవి ఉంటాయన్నమాట. ఆ 4 బాక్సులని ఏ రకంగా ఫిల్ చేయాలంటే, ఫస్ట్ బాక్స్లో స్టూడెంట్ తాలుగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అంటించాలి. సో అప్లై చేసినప్పుడు ఏ ఫోటో అయితే ఉంటుందో అదే ఫోటోని అంటించడం చాలా మంచిది. కొంచెం నీట్గా ఉండే క్లీన్ ఫోటోని పేస్ట్ చేయండి. సెకండ్ బాక్స్లోకి వచ్చేటప్పటికి స్టూడెంట్ తాలుగా థంబ్ ఇంప్రెషన్ పెట్టాలి. లెఫ్ట్ హ్యాండ్తో ఎడమ చేతి నిషాని పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే థర్డ్, ఫోర్త్ బాక్సుల్లో థర్డ్ బాక్స్ అంటే పై బాక్స్లో పేరెంట్స్ సిగ్నేచర్ అనేది పెట్టాల్సి ఉంటుంది. దాని కింద బాక్స్లో స్టూడెంట్ సిగ్నేచర్ పెట్టాలి. అయితే స్టూడెంట్ సిగ్నేచరు ఇన్విజిలేటరు ప్రజెన్స్లో పెట్టాలి, అంటే ఎగ్జామ్ సెంటర్లో పెట్టాలి. పేరెంట్ సిగ్నేచరు ముందే పెట్టేయవచ్చు. అలాగే స్టూడెంట్ తాలూకు థంబ్ ఇంప్రెషన్ కూడా ముందే పెట్టేవాలి. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ముందే అంటించేవాళ్ళనమాట. ఓకేనా? ఇది సెల్ఫ్ డిక్లరేషన్కి సంబంధించిన వివరాలు అనమాట. ఈ సెల్ఫ్ డిక్లరేషన్ కూడాను మీకు అడ్మిట్ కార్డు ఫస్ట్ పేజ్లోని కింద డౌన్లో మీకు ఉంటుంది. మీరు డౌన్లో చూసినట్లయితే, కింద చూసినట్లయితే మీకు ఈ సెల్ఫ్ డిక్లరేషన్ అనేది కనబడుతుంది. మీరు అడ్మిట్ కార్డు కూడాను ఎగ్జామ్ సెంటర్కి తీసుకుని వెళ్ళాల్సినప్పుడు ఫస్ట్ పేజ్ని ప్రింట్అవుట్ తీసుకుంటే చాలు. సెకండ్ పేజ్ అండ్ థర్డ్ పేజ్ ఓన్లీ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే. వాటిని జస్ట్ మీరు చదివి వాటిని ఫాలో అయితే సరిపోతుంది అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ.